హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఎస్సీజీడీ 2025కి సంబంధించి ఫైనల్ స్టేట్ వైజ్ కేటగిరీ వైజ్ పోస్టులు అనేది రిలీజ్ చేయడం జరిగింది కదా. ఆంధ్రప్రదేశ్లో నోటిఫికేషన్ ఇచ్చినప్పుడు కేటగిరీ ఎన్ని పోస్టులు ఉన్నాయి, ఇప్పుడు ఎన్ని పోస్టులు అయినాయి, అలాగే తెలంగాణలో నోటిఫికేషన్ ఇచ్చినప్పుడు ఎన్ని పోస్టులు ఉన్నాయి, ఇప్పుడు ఎన్ని పోస్టులు అనేది కేటగిరీ వైజ్ అనేది మెయిల్స్ అనేది ఈ వీడియోలో చూద్దాం. ఓకేనా. వీడియోలోకి వెళ్ళే ముందు వీడియోని లైక్ చేసి మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి. మనకి ఫైనల్ వేకెన్సీస్ అయ్యాక మనకి ఓవరాల్గా మేల్స్ వచ్చేటికి 48,320 వేకెన్సీస్ ఉన్నాయి. అలాగే ఫీమేల్స్కి వచ్చేటికి 5,370 వేకెన్సీస్ మాత్రమే ఉన్నాయి. ఓకేనా. టోటల్గా ఎన్ని వేకెన్సీ అయినాయి? 39,481 నుంచి 53,690 పోస్టులు అనేది జరగడం జరిగింది. ఓకేనా. ఫస్ట్ వచ్చేటప్పటికి ఆంధ్రప్రదేశ్ జనరల్ డిస్ట్రిక్ట్స్. ఓకేనా. ఆంధ్రప్రదేశ్ జనరల్ డిస్ట్రిక్ట్స్ అంటే అల్లూరు సీతారాం జిల్లా ఒకటి తప్పించి మిగతా అన్ని కూడా ఆంధ్రప్రదేశ్లో జనరల్ డిస్ట్రిక్ట్స్ అవుతాయి. ఓకేనా. అదే తెలంగాణలో అయితే భద్రాద్రి కొత్తగూడెం, ములుగు జిల్లాస్ తప్పించి మిగతా అన్ని కూడా జనరల్ డిస్ట్రిక్ట్స్ అవుతాయి. ఓకేనా. ఇప్పుడు మనకి ఏం చూద్దామంటే ఫస్ట్ ఇక్కడ ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్, యూఆర్ టోటల్ మొత్తం ఎన్ని పోస్టులను చూద్దాం. ఓకేనా. ఫస్ట్ మనకు నోటిఫికేషన్ ఇచ్చినప్పుడు ఎస్సీ పోస్టులు వచ్చేటప్పటికి 115, కానీ ఇప్పుడు ఎన్ని పోస్టులు అయినాయి? 150 అయినాయి. ఓకే. ఎన్ని పెరిగినాయి? 35 పెరిగింది. అలాగే ఎస్టీ వచ్చేటికి 51 ఉండి 67 అయినాయి. అలాగే ఓబీసీ 195 ఉండి ఇప్పుడు 255 పోస్ట్స్ అయినాయి. అలాగే ఈడబ్ల్యూ 72 ఉండి ఇప్పుడు 94 అయినాయి. అలాగే అండర్జడ్ కేటగిరీ వచ్చేటికి 291 ఉండి ఇప్పుడు 378 అయినాయి. టోటల్గా నోటిఫికేషన్ ఇచ్చినప్పుడు జనరల్ డిస్ట్రిక్ట్ పోస్టులు అని 724. ఇప్పుడు ఎన్ని పోస్టులని? 944 పోస్టులు అని అవడం జరిగింది. ఓకేనా. ఇంక తర్వాత వచ్చేటప్పటికి నక్సల్ డిస్టిక్ ఆంధ్రప్రదేశ్ నక్సల్ డిస్టిక్స్ ఏంటి? అల్లూరు సీతారాం జిల్లా. అల్లూరు సీతారాం జిల్లా నక్సల్ డిస్టిక్ పోస్టులు ఏంటి? ఎస్సీకి స్టార్టింగ్ నోటిఫికేషన్ ఇచ్చినప్పుడు 16 ఉండి ఇప్పుడు 20 అయినాయి. ఎస్టీకి 5 ఉండి ఇప్పుడు 7 అయినాయి. అలాగే ఓబీసీకి 25 ఉండి ఇప్పుడు 32 అయినాయి. ఈడబ్ల్యూఎస్కి 8 ఉండి ఇప్పుడు 12 అయినాయి. అలాగే అండర్జడ్కి 36 ఉండి ఇప్పుడు 47 అయినాయి. టోటల్గా నోటిఫికేషన్ ఇచ్చేటప్పుడు నక్సల్ డిస్ట్రిక్ట్స్ పోస్టులు అని 91, ఇప్పుడు 118 అని. అంటే ఎన్ని పోస్టులు పెరిగినాయి? 27 పోస్టులు అనేది పెరగడం జరిగింది. ఓకేనా. ఆంధ్రప్రదేశ్లో లాస్ట్ నోటిఫికేషన్తో కంపేర్ చేసుకుంటే ఈ నోటిఫికేషన్కి వచ్చేటప్పటికి పోస్టులు అనేది కొంచెం తగ్గడం జరిగింది. అలాగే జనరల్ డిస్ట్రిక్ట్స్ పెరిగాయి, కానీ పోస్టులు అనేది తగ్గడం జరిగింది. ఓకేనా. తర్వాత ఏంటంటే తెలంగాణలో జనరల్ డిస్ట్రిక్ట్స్ అంటే ఏంటి? భద్రాద్రి కొత్తగూడెం, ములుగు జిల్లాస్ తప్పించి మిగతా అన్నీ కూడా మనకి తెలంగాణలో జనరల్ డిస్ట్రిక్ట్స్ అవుతాయి. ఓకేనా. నోటిఫికేషన్ వచ్చినప్పుడు ఎస్సీలో ఎన్ని పోస్టులు ఉండి? 83 ఉండి ఇప్పుడు 114 అయినాయి. అలాగే ఎస్టీకి 36 ఉండి 50 అయినాయి. అలాగే ఓబీసీ 139 నుండి 192 అయినాయి. అలాగే ఈడబ్ల్యూఎస్ 51 నుండి 71 అయినాయి. అలాగే అండర్గ్రేడ్ కేటగిరీ 209 నుండి ఇప్పుడు 286 అయినాయి. మొత్తం 580 నుండి ఇప్పుడు ఎంత అయినాయి? 713 అనేది అవడం జరిగింది. ఎన్ని పోస్టులు పెరిగినాయి? 195 పోస్టులు అనేది మనకి పెరగడం జరిగింది. ఓకేనా. అలాగే తర్వాత మనకి నక్సల్ డిస్టిక్ పోస్టులు చూసేటప్పటికి తెలంగాణలో స్టార్టింగ్ 21 నుండి ఇప్పుడు 31 అయినాయి. 10 నుండి 14 అయినాయి. 34 ఉండి ఓబీసీకి 51 అయినాయి. ఈడబ్ల్యూఎస్ 11 నుండి 18 అయినాయి. అండర్గ్రేడ్కి వచ్చేటప్పుడు 54 నుండి 78 అయినాయి. ఫస్ట్ స్టార్టింగ్ 130 ఉండి ఇప్పుడు 192 అయినాయి. ఎన్ని పోస్టులు పెరిగినాయి? 62 పోస్టులు అనేది పెరగడం జరిగింది. ఓకేనా. ఓవరాల్గా చూసినట్లయితే ఆంధ్రప్రదేశ్లో కానీ తెలంగాణలో కానీ లాస్ట్ నోటిఫికేషన్తో కంపేర్ చేసుకుంటే మనకి పోస్టులు అనేవి కొంచెం తక్కువగానే ఉన్నాయి. ఓకేనా. కానీ జనరల్ డిస్ట్రిక్ట్స్కు నక్సల్ డిస్ట్రిక్ట్స్ని జనరల్ డిస్ట్రిక్ట్ చేయడం వల్ల జనరల్ డిస్ట్రిక్ట్స్లో కాంపిటీషన్ అనేది హెవీగా ఉండి కట్ ఆఫ్ అనేది కొంచెం హై రేంజ్లో అనేది ఉండడం జరుగుతుందేమో అని నా యొక్క ఎగ్జంప్షన్. ఓకేనా. అలాగే వీడియో నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి. మీకు ఏ విధమైన డౌట్స్ ఉన్నట్లయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఓకేనా. అలాగే డిస్క్రిప్షన్లో మన టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఇచ్చాను, అక్కడికి వెళ్ళి జాయిన్ అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ ఆల్.